హాయ్ ఫ్రెండ్స్, లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్ గారు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి 100 కోట్ల కలెక్షన్ అయితే చేసింది. ఈ మూవీ అయితే ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. సో మూవీని ఇక్కడి నుంచి ఆల్ లాంగ్వేజెస్లో చూడొచ్చు. సో మూవీని నేను కూడా ఇక్కడే చూశాను. సో మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉంది అంటే మూవీ చూసిన తర్వాత మీరు కూడా ఇదే హై ఫీల్ అవుతారు. ఎందుకంటే మూవీలో ఆ రైటింగ్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ టేకింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి వెంకీ అట్లూరి గారు. ఇంతకుముందు కూడా ఆయన చాలా మూవీస్ తీశారు, కానీ ఈ మూవీ మాత్రం ఆయనకి ది బెస్ట్ అని చెప్పొచ్చు. మూవీలో రైటింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రైటింగు. మూవీలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అది మాత్రం ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది అనమాట. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, జూదం ఆడేటప్పుడు నువ్వు ఎంత బాగా జూదం ఆడావు అన్నది కాదు, దాన్ని ఎప్పుడు నిలిపేశావు అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇది మూవీలో చూస్తే మీకు చాలా హైలైట్గా అనిపిస్తుంది. అలాగే ఇంకో డైలాగ్ ఉంటుంది, మందు సిగరెట్టే కాదు డబ్బు కూడా నీకు కిక్ ఇస్తుంది అనేసి. అలాగే ఇంకో డైలాగ్ ఉంటుంది, వస్తువు కొనాలంటే డబ్బుతో కొనాలి, కానీ రెస్పెక్ట్ కొనాలంటే ఆ వస్తువు నీ ఒంటిపైన కనబడాలి. ఈ డైలాగ్ కూడా హైలైట్గా ఉంటుంది. సో ఇటువంటి రైటింగ్ మనకు మూవీలో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. మూవీ చూస్తున్నంతసేపు మనకు చాలా చాలా హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. సో మూవీ స్టోరీ ఏంటి అనేసి చూసుకున్నట్లయితే, హీరో వచ్చేసి ఒక నార్మల్ మిడిల్ క్లాసు బ్యాంక్ ఎంప్లాయీ. ఇతనికి చాలా కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలు ఏ విధంగా ఉంటాయంటే, తన ఫ్యామిలీని బయటికి తీసుకెళ్ళి ఒక చిన్న హోటల్లో ఒక భోజనం కూడా పెట్టించలేడు వాళ్ళ కడుపు నిండా. ఆ విధంగా ఉంటుంది. ఇతనికి ఉండే అప్పులు తీర్చడానికి ఇతన్ని ఆ అప్పులోళ్ళు రోడ్లో పట్టుకొని కొట్టినా కూడా ఇతను ఏం చేయలేడు. ఆ విధంగా ఉంటుంది. ఈ స్టేజ్ నుంచి కొన్ని 100,000 కోట్లు సంపాదించే అధిపతిగా ఏ విధంగా ఎదిగాడు అన్నదే మనకు స్టోరీ అనమాట. సో ఇటువంటి స్టోరీస్తో మనకు చాలా మూవీస్ వచ్చునుంటాయి, కానీ ఈ మూవీ మాత్రం వాటన్నిటికీ చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఆ డిఫరెన్సియేషన్ అనేది మనకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచే చూపించుకొని వచ్చాడనమాట డైరెక్టర్. ఈ మూవీ వచ్చేసి మనకు 1980s ముంబైలో స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పట్లో స్టాక్ మార్కెట్లకు సంబంధించి హర్షద్ మెహతా అంటే ఎంత పెద్ద సెన్సేషనల్లో మనకు తెలుసు. ఆ హర్షద్ మెహతాకి ఈ స్టోరీకి లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ అనేది ఫస్ట్ నుంచే మనకు చూపించుకుంటూ అలా కంటిన్యూ చేసుకుంటూ అలా ఎండ్కి వచ్చేసరికి ఏమైంది అనేసి మనం ఊహించుకునేది ఏదైతే ఉంటుందో అది కాకుండా ఇంకొక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆ విధంగా అయితే ఎండ్ చేశాడనమాట డైరెక్టర్. సో ఈ విధంగా వెంకీ అట్లూరి గారు తన గత సినిమాలకి ఈ సినిమాలకి, అలాగే ఈ స్టోరీతో వచ్చిన గత సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ అనేది చూపించారనమాట. సో మూవీలో మనకు ఆ స్క్రీన్ ప్లేతో అలా ఆడుకున్నారని చెప్పొచ్చు డైరెక్టరు. సో మూవీలో స్టోరీ కనుక చూసుకున్నట్లయితే మనకు 2 రకాలుగా వెళ్తూ ఉంటుంది, కానీ ఎక్కడ మనకు అది ఏంటి ఇది ఏంటి అన్న డౌట్ లేకుండా చాలా నీట్గా చూపించుకుంటూ వచ్చారనమాట స్క్రీన్ ప్లేతో. అలాగే ఈ స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా ఆ టేకింగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఆ 1980sలో ఎలా ఉండిందో దాన్ని అలాగే చూపించగలిగారనమాట. సో అలాగే మనకి ఇందులో డైలాగ్స్, నేను ఇంతకుముందు కొన్ని డైలాగ్స్ చెప్పాను, అటువంటి డైలాగ్స్ అన్నీ కూడా మనకు మూవీ చూస్తున్న చెప్పు చాలా ఇంట్రెస్టింగ్ వచ్చే విధంగా అయితే డైలాగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకు డైరెక్టరు ఒక సూపర్ స్టోరీని రాసుకొని దాన్ని ఎలా అయితే ప్రజెంట్ చేయాలి అనుకున్నారో దాన్ని స్క్రీన్ పైన అలా ప్రజెంట్ చేసి చూసే ప్రేక్షకులందరికీ చాలా బాగా నచ్చే విధంగా చూపించారని చెప్పొచ్చు. మెయిన్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటారో వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అలా చూపిస్తూ అవి కూడా బోర్ కొట్టకుండా దాన్ని అలా చూపించుకుంటూ రావడం జరిగిందనమాట. సో 100% వెంకీ అట్లూరి గారు సూపర్గా తీశారని చెప్పొచ్చు మూవీ. సో దీంతోపాటు నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే, ఇందులో హీరోగా వచ్చేసి దుల్కర్ గారు చేశారు. ఈయన గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన ది బెస్ట్ ఇస్తాడు ఏ సినిమాలో అయినా కూడా. ఈ సినిమాలో ది బెస్ట్ కాదు, అంతకు మించి ఇచ్చాడని చెప్పొచ్చు. సో ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక తండ్రి పడే బాధలు ఏ విధంగా ఉంటాయని చూపిస్తూనే అతనికి ఒక్కసారిగా డబ్బులు వస్తే అతను ఎలా ప్రవర్తిస్తాడన్నది కూడా చూపించాడనమాట. సో ఎక్సలెంట్గా చేశారని చెప్పొచ్చు దుల్కర్ గారు ఆయన క్యారెక్టర్లో. సో నెక్స్ట్ ఈయనతో పాటు ఇందులో చేసినటువంటి మీనాక్షి చౌదరి గారు, ఈమె కూడా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ వరకు చాలా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఆయన ఉన్నంతలో ఆయన బాగా చేశారని చెప్పొచ్చు. సో అలాగే మిగిలిన క్యారెక్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు బాగానే చేశారని చెప్పొచ్చు. సో మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే జీవి ప్రకాష్ కుమార్ గారు ఇచ్చారు. సాంగ్స్ అయితే ఓకే, మూవీకి తగ్గట్టుగా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనుక ఇంకొంచెం బాగా ఇచ్చి ఉంటే ఎక్సలెంట్గా ఉండేది అనిపించింది. ఎందుకంటే మూవీలో ఉన్నటువంటి కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి, వాటికి కనుక బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇంకా బాగా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా హై స్టాండర్డ్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. మూవీకి ఏదైతే కావాలో దానికన్నా ఎక్కువే ఖర్చు పెట్టి తీశారనేసి అనిపిస్తుంది. మూవీ చూస్తే మనకైతే తెలుస్తుంది. సో ఓవరాల్గా లక్కీ భాస్కర్ మూవీ ఎలా ఉంది అంటే ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకైతే నచ్చుతుంది. అలాగే మూవీ చూసిన తర్వాత కొంచెం ఇన్స్పైరింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. నాకైతే మూవీ థియేటర్లో ఎందుకు చూడలేదా అనేసి అనిపించింది. సో మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది.
సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.